ఓకే. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి, ప్రతి మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని జనసేన 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు 6 మండలాల్లోన జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరియు ప్రత్యేకత ఏమంటే ఈరోజు కొత్తకోట మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పేషెంట్స్కి కానీ అందరికీ ఫ్రూట్స్ ఇవి పంచి చాలా ఆనందంగా ప్రతి ఒక్క పేషెంట్ని వాళ్ళ సమస్యలు మేము తెలుసుకొని జనసేన తరఫున గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరూ ఈ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా హాస్పిటల్ చాలా అంటే చాలా బాగుంది. మేము ఇక్కడ ఫస్ట్ టైం విజిట్ చేయడము, కానీ హాస్పిటల్ మాత్రం చాలా నీట్గా ఉంది. వాళ్ళు చిన్న సమస్యలు మా దృష్టికి తెచ్చారు. ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేసే విధంగా మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు జనసేన 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే మా కళ్యాణ్ గారు మొట్టమొదట స్టార్ట్ చేశారో జనసేన పార్టీని 2014లో, ఆ రోజు ఒక్కడితో స్టార్ట్ అయ్యి ఈరోజు లక్షల మంది ఆయన వెనక నిలబడి జనసేన కోసం ప్రజల సమస్యలను ఒక గొంతై మాట్లాడే విధంగా లక్షల మంది నాయకులు తయారు చేసిన మా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడి నుంచి ప్రత్యేక మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ తమ్మలపల్లి మండలంలో రాబోయే కాలంలో జనసేనని ఇంకా ముందుకి తీసుకెళ్తామని, ప్రజల సమస్యలకు ప్రతి విషయంలోనూ మేము తోడ్పాటు అంది వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ముందుంటామని ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. జనసేన అనేది నార్మల్ పార్టీ కాదు, ప్రజా సమస్యల కోసం ఏర్పడిన పార్టీ. ఎక్కడైనా సరే అవకతవకలు, అన్యాయం లేని పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అని ఈరోజు సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి. కాబట్టి ఈరోజు 17వ సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేకించి ప్రతి రాష్ట్రంలో ఉన్న, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్.